రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న గుడ్లవల్లేరు ఘటన. లేడీస్ హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు. ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు. ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేసిన కాలేజీ యాజమాన్యం. దాదాపు 300కు పైగా విద్యార్థుల వీడియోలు రికార్డు చేసినట్లు ప్రచారం. ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించిన చంద్రబాబు. అవసరమైతే హైకోర్టుకు వెళ్తామంటున్న మహిళా కమిషన్. విద్యార్థుల స్ట్రైక్ తో ఎప్పుడు ఏం జరుగుతోందోనని టెన్షన్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. కాలేజీలోని బాలికల హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు కల్పించడం సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆగస్టు 29న రాత్రి విద్యార్థుల ఆందోళనలతో రహస్య కెమెరాల వ్యవహారం వెలుగు చూస్తుంది. ఇందులో పూర్తిగా కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యమేనని స్పష్టమైంది. అయితే వారం క్రితమే వెలుగు చూసిన ఈ విషయాన్ని తొక్కిపెట్టింది యాజమాన్యం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితులతో కలిసి చేసిన చేష్టలతో హాస్టల్ విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇద్దరు స్నేహితులు. వీరిద్దరి మధ్య స్నేహం గత 2 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు. రహస్య కెమెరాలు అమర్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఫోన్కు అతని స్నేహితురాలు ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఇద్దరి మధ్య వీడియో కాల్స్ కూడా నడిచాయట. సదరు స్నేహితురాలు స్నేహితుడితో వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులతో కూడా ఆ వీడియోలను షేర్ చేసుకున్నాడట విద్యార్థి. కొద్ది రోజుల క్రితం ఈ వీడియోలు కాలేజీ విద్యార్థుల వాట్సాప్లలో సర్క్యులేట్ అయ్యాయి. దీంతో కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు పలువురు విద్యార్థులు. విద్యార్థినికి చెందిన సామాజిక వర్గం వారు యువకుడిపై దాడి చేశారు. ఈ దాడి ఘటనతో వ్యవహారం బయటకు వచ్చిందట. ఈ ఘటనను కాలేజీ యాజమాన్యం తొక్కిపెట్టింది. తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో బాత్రూంలలో రహస్య కెమెరాల అంశం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలి సహకారంతో వీడియోలను చిత్రీకరించారని, బాత్రూంలలో రికార్డు చేసిన వీడియోలలో ఇతర విద్యార్థులు కూడా ఉన్నారని అనుమానించి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యువతితో ఉన్న వీడియోలు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులకు ఈ వీడియోలు చిక్కడంతో విషయం బయటకు పొక్కింది. యువతల వీడియోలను ముఖాలు కనిపించకుండా ఎడిట్ చేసి అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారు. అయితే కొద్ది నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం యువకుడి ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు పొక్కడంతో వెలుగు చూసింది. సదరు యువకుడికి సహకరించిన విద్యార్థిని బంధువులు రాజకీయాల్లో ఉన్నారట. దీంతో ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా చూడాలని కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారట. దాదాపు 300కు పైగా విద్యార్థుల వీడియోలు రికార్డు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంలో యువతి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రహస్య వీడియోలను చిత్రీకరించడంలో నిందితుడికి సహకరించడానికి కారణాలపై విచారణ చేపట్టారు. వీడియోలు రికార్డు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ను ప్రశ్నించారు. అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్పాట్ కు వచ్చిన ఎస్పీ గంగాధర్ మొత్తం సంఘటన స్థలాన్ని పరిశీలించకుండానే అక్కడ ఎలాంటి కెమెరాలు లేవు అనడంపై విద్యార్థులు సీరియస్ అయ్యారు. అయితే వార్డెన్ కూడా విచారించిన పోలీసులు తమ వాదనను మార్చడం, కెమెరాల అంశంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందనడంపై అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్థినులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ టెక్నికల్ టీంను ఏర్పాటు చేశామని, పూర్తి విచారణ జరిపిన అనంతరం దీనిపై ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు. మహిళా సిబ్బందితోనే విచారణ చేపట్టామని తెలిపారు కలెక్టర్. అసలు విద్యార్థుల హాస్టల్కు కెమెరాలు ఎలా వెళ్లాయి అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. అయితే కళాశాల యాజమాన్యం పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టడమే కాకుండా తమను బెదిరించారని ఆరోపించారు విద్యార్థినులు. కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థుల ఆందోళనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను
ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కళాశాల యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి కొల్లు 5 హామీలతో కూడిన పత్రాన్ని యాజమాన్యం నుంచి విద్యార్థినులకు అందజేశారు. దీంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు విద్యార్థినులు. అయితే కళాశాలలోనే విచారణ జరుగుతుండగా మహిళా కమిషన్, స్థానిక అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఈ కెమెరాల అంశంపైన పూర్తి విచారణ జరపాలని మహిళా కమిషన్ అధికారులను ఆదేశించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తామన్నారు. అంతా సద్దుమణిగిందనుకునే లోపే సదరు విద్యార్థులతో పాటు వార్డెన్ను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు అధికారులు. రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తరలించే ప్రయత్నం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల ఆందోళనతో అధికారులు వెనక్కి తగ్గారు. ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవడమే కాకుండా మంగళవారంలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు స్ట్రైక్ చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.